ఈరోజు దేవుని వాక్యము, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసెదను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసెదను అని తండ్రి దేవుడు చెప్పుచున్నాడు. అధికమైన మేలు ముందు కన్నా మనకిప్పుడు ఇంకా ఎంతగానో మేలులతో దింపుతానని ఆ ప్రభువు చెప్పుచున్నాడు. ఈ ఏప్రిల్ నెల 21వ తారీఖు ఈ ఉదయకాలమందు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మనము మన మనస్సులో ఉంచుకొని మనకి ఎంత మునుపటి కంటే అధికమైన మేలు కలగజేస్తానన్న ప్రభువు వైపు చూసి మనకి ఏ కొరతలున్నాయో, ఏ ఇబ్బందులున్నాయో అవన్నీ కూడా మరి ప్రభువు చెప్పుకొని మునుపటి కంటే అధికమైన మేలులు పొందుకుందామండి. ప్రభు చెప్పుచున్నాడు, మునుపటి కంటే అధికమైన మేలు. నిజమే, మన కుటుంబాల్లో ఎన్నో కొరతలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యాధులు. ఆ వ్యాధులను స్వస్థపరచమని ప్రభువారిని అడుగుదాము. ఆ వ్యాధులన్నీ కూడా తీసివేసి పరమ వైద్యుడయ్యుండి మునుపటి కంటే అధికమైన స్వస్థత మనకి కలుగజేస్తాడు. ప్రభుని ప్రార్థన చేసుకుందాము. ఈ శ్రేష్టమైన సమయమందు, ఈ ఉదయకాలమందు ప్రభుని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీ మహిమ కలిగిన నామమునకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈ రాత్రంతయు కూడా మమ్మల్ని కాసి దాసి కాపాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలము నుండి రాత్రి అయ్యేంత వరకు కూడా మా బిడ్డల్ని, మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. మా బిడ్డలు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభువా. మా కుటుంబాలన్నీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఏ బిడ్డలు కూడా నాయన ఏ కొరతతో అలమటించకుండా మునుపటి కంటే అధికమైన మేలులతో మా బిడ్డల్ని తృప్తిపరచండి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, సంతానము లేని వారికి సంతానము దయచేయమని, వివాహము కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహము జరిగించమని అడుగుచున్నాను ప్రభువా. ఉద్యోగము లేక, వ్యాపారము లేక బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అధికమైన మేలులతో దీవించమని, చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైస్తలాడు.